ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లి దుర్గాన్ని జయించేందుకు వెళుతూ కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాజధాని ప్రాంతంలో బస చేశారు. ఆయన తుళో వంశస్థులు కాబట్టి ఆ ప్రాంతానికి తుళ్లూరుగా పేరు వచ్చింది. ఆయన సేనాని ఉద్దండరాయుడు బస చేసిన ప్రాంతమే ఇప్పుడు రాజధాని శంకుస్థాపన జరుగుతున్న ఉద్దండరాయుని పాలెం. గత చరిత్ర ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రజా రాజధానికి ఈ గ్రామం వేదిక కావడంతో గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. శంకుస్థాపన ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో ఈ గ్రామంలో పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కోసం విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33,000 ఎకరాల పైబడి భూ సమీకరణ చేసింది. ఉద్దండరాయునిపాలెంలో 436 ఎకరాలు భూ సమీకరణ జరిగింది. కానీ 33,000 ఎకరాల విస్తీర్ణంలో భూమి సమీకరణ జరిగినప్పటికీ కేవలం 436 ఎకరాల భూమి సమీకరించిన ఉద్దండరాయునిపాలెంలోనే శంకుస్థాపన మహోత్సవం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసింది? చారిత్రక నేపథ్యం ఉండడంతో పాటు భూ సమీకరణ జరిగిన ప్రాంతానికి ఈశాన్యం వైపున ఈ గ్రామం ఉండడంతో ఈ ప్రాంతంలో శంకుస్థాపన మహోత్సవం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలు ఈ గ్రామంలో ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన చేయడానికి ఎందుకు ఎంచుకున్నారు అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఈ గ్రామానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అసలు ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ గ్రామాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి రావడం రాజధాని. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ స్పీడ్ క్యాపిటల్ కొంత లిమిట్ ఉంది. లిమిట్ అనేది చాలా త్వరగా పనులు అయితే చాలా యువతరం కానీ ఎవరైనా కానీ చాలా డెవలప్ అవుతారు. అసలు ఈ గ్రామాన్ని ఎందుకు ఎంపిక చేసినారు అనుకుంటున్నారు? చారిత్రక నేపథ్యం చారిత్రక నేపథ్యం అంటే ఏం లేదండి. ఈ గ్రామం ఈశాన్యం వాస్తురీత్యా మంచిదని వాళ్ళు ఎన్నుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎన్నుకున్నారని మేము అనుకుంటున్నాము. మాకు రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా దసరా పండుగ కన్నా ముందే మళ్ళీ పండగ వచ్చినట్టుగా ఉంది. మాకు దసరా రెండు కలిపి చేసుకుంటాం. ఏంటంటే అండి, కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల ఉద్దండరాయునిపాలెం అనేది, అదిగాక చారిత్రకంలో ఉద్దండరాయుడు అనే వ్యక్తి దీన్ని పాలించడం వల్ల సైన్యాధిపతి శ్రీకృష్ణదేవరాయ సైన్యాధిపతి అతను ఇక్కడ ఉండటం వల్ల దీనికి ఉద్దండరాయునిపాలెం అనే పేరు వచ్చింది. కావున ఇది ఈశాన్యం మూల ఉండటం వల్ల అన్ని అంగులు బాగుంటాయని, అదిగాక కృష్ణానది వాటర్ ఎక్కువ ఉంది, మనకి వాటర్ అనుకూలతగా ఉన్న ప్రదేశం కాబట్టి ఏడు ఏర్పాటు చేశారని చెప్పి మా భావం. ఎలా అనుకుంటున్నారు? మీ ప్రాంతానికి దక్కింది కదా అరుదైన గౌరవం. అరుదైన గౌరవం మాకు చాలా గొప్పగా ఉంది. ఉందండి. మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఏమనుకుంటున్నారు పెద్దయినా మీరు ఈ గ్రామంలో శంకుస్థాపన చేయడం? మేము చాలా ఆనందంగా ఉన్నామండి. బాగా ఆనందంగా ఉన్నాం. ఇంత పండగ కన్నా కూడా ఎక్కువ ఆనందంగా ఉన్నాము. ఇంకొక పీరియడ్ ఈయన్నే వస్తే ఇంకా తొందరగా అభివృద్ధి చేసి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని నిర్మిస్తాడు ఈయన చేతుల మీదుగా. ఇంతకన్నా గట్టి చేయగలిగే వ్యక్తి లేడు అనేది మా దృఢ నమ్మకం కూడా. ఎలా అనుకుంటున్నారు? ఈ చిన్న గ్రామం 33,000 ఎకరాలు సేకరించినప్పటికీ ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమం చేయడం? 29 గ్రామాల్లో కూడా అతి చిన్న గ్రామం మాది. ప్రజానికి కానీ పొలానికి కానీ దేనికైనా అతి చిన్న గ్రామం కాదు. ఇంత అతి చిన్న గ్రామం మీద అంత పెద్ద కన్ను చూపడం అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మేము అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సు వచ్చే అవకాశం లేని ఊరికి మరి దేశ ప్రధాని మోడీ గారు వస్తున్నారంటే ప్రజలందరూ సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. దసరా ప్లస్ అన్ని పండుగ కలిపి వచ్చినట్టు అంత ఆనందంగా ఉంది. సీడ్ క్యాపిటల్గా ప్రకటించిన 29 గ్రామాలలో అతి చిన్న గ్రామమైన ఈ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపనకు ఎంపిక చేయడం పట్ల ఈ గ్రామస్తులు పట్టాలన్నంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఈ భూ సమీకరణను మేమే వ్యతిరేకించామని, కానీ ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో తమకు నచ్చిన రీతిలో ఆర్థిక సహాయం ప్రకటించడంతో, ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించడంతో తమ భూమి ఇవ్వడంతో పాటు మా ప్రాంతంలో శంకుస్థాపన చేయడం మర్చిపోలేని అనుభూతిగా ఈ గ్రామస్తులు ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. అటు శంకుస్థాపన మహోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ గ్రామంలో పండుగ వాతావరణం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో ఉద్దండరాయునిపాలెం నుంచి వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్.